గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోరులో దూకుడు మీదున్న బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. జీహెచ్ఎంసీకి సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్ సహా పార్టీ రాష్ట్ర నాయకత్వం పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. బీజేపీ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ విడుదల చేశారు. 10,000 తీసుకున్న వారికి అదనంగా 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. మనం స్క్రీన్ లో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు ఇస్తామని బీజేపీ హామీ ఇస్తోంది. అలానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని బీజేపీ హామీ ఇస్తుంది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ విడుదల చేసిన నేపథ్యంలో పలు రకాలైన హామీలను బీజేపీ ప్రజలకు అందిస్తోంది. బీజేపీ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ విడుదల చేశారు. బీజేపీ గెలిస్తే వరద బాధితులకు కేసీఆర్ ప్రకటించిన 10,000కు అదనంగా 25,000 రూపాయలు ఇస్తామని బండి సంజయ్ ప్రకటించారు. అనేక మంది అనుభవజ్ఞులతో కమిటీ వేసి అందరికీ న్యాయం జరిగే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక దిశలో ఈ మేనిఫెస్టో రూపొందించినటువంటి
కమిటీ చైర్మన్ శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామచంద్ర గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీమతి బంగారు శృతి గారికి, శ్రీ ప్రేమేంద్ర రెడ్డి గారికి, శ్రీ ప్రదీప్ కుమార్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఒక మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. 5,000 రూపాయలు సంపాదించే వారి నుంచి మొదలుకొని 1,00,000 రూపాయలు సంపాదించే వారి వరకు హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి, ఆత్మగౌరవం రెండు ముఖ్యమే. ఈ రెండింటిని ప్రతిబింబించే విధంగానే ఈ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. దానిలోని వారు చెప్పినటువంటి ముఖ్య అంశాలను మీ ముందు ఇలా ప్రకటించే ప్రయత్నం చేస్తాను. ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కరోనా వ్యాక్సిన్ అందించడం, కరోనా టెస్టులు, దాంతోపాటు జనాభాకు అనుగుణంగా పిఎస్సి సెంటర్ల ఏర్పాటు, పేదలు మధ్యతరగతి నడ్డి వేసినటువంటి ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయడం, దాదాపు దీని ద్వారా 15,000 కోట్ల రూపాయలను ఆర్జించడానికి ప్రజలు నడ్డి విరిచే విధంగా చేసినటువంటి ప్రభుత్వం యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా దాన్ని పూర్తిస్థాయిలో రద్దు చేసి ఈ 15,000 కోట్ల రూపాయల భారం హైదరాబాద్ ప్రజల మీద పడకుండా విముక్తి కలిగించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మొన్నటి వరదలో నష్టపోయినటువంటి బాధితులకు ప్రతి ఇంటికి 20,000 రూపాయల చొప్పున నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా ఇవాళ ప్రయత్నించడం ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం. ఇప్పుడే వారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పూర్తి స్థాయిలో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హైదరాబాద్లో కూడా అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం చేపట్టడం, మెట్రో రైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా సౌకర్యం కల్పించడం, గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, ఆన్లైన్ క్లాసులకు వీలుగా బస్తీల్లో ఉచితంగా వైఫై, దాంతోపాటు విద్యా సంస్థల్లో పేదలకు ఇబ్బంది అయ్యే విధంగా ఉన్నటువంటి ఫీజులను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవడం, ఎస్సీ కాలనీలు, బస్తీలోని ఇళ్లకు ఆస్తి పన్నును మాఫీ చేయడం, 125 గజాల లోపు ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా అనుమతి ఇవ్వడం, ప్రజల తాగునీటి తిప్పలను తీరుస్తూ ఉచితంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడం, ఉచితంగా నీటిని సరఫరా చేయడం, హైదరాబాద్ భాగ్యరేఖగా విలసిల్లి ఇప్పుడు మురికి కూపంలా మారినటువంటి మూసీలను ప్రక్షాళన చేయడం, మూసీ తీర ప్రాంతాల అభివృద్ధి, చెరువులు నాలాల అక్రమణను తొలగించడం, రూపాయలు 10,000 లోపు 10,000 కోట్ల ప్రత్యేక నిధితో ఓపెన్ నాలాలు, డ్రైనేజ్ అధికరణ, దీనికోసం ప్రత్యేకంగా సుమేధ పేరుతో కొత్త చట్టం తీసుకురావడం, 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఉపయోగించేటువంటి పేద గృహాలకు ఫ్రీగా విద్యుత్ అందించడం, కుల వృత్తులకు ఉచిత విద్యుత్తు మరియు రుణ సదుపాయం కల్పించడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలను ఈరోజు మీ మీద ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాదాపు దేశవ్యాప్తంగా 80% పైగా మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగిస్తూ ఉన్నది. ఈ అన్ని మున్సిపాలిటీలో, కార్పొరేషన్ నగరాల్లో ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించడం, ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించి మేనిఫెస్టో రూపొందించడం వల్లనే, దానికి అనుగుణంగా పాలన కొనసాగించడం వల్లనే వాళ్ళ 80% పైగా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగర్ ప్రజలకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధి జరగాలంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ ముందు మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా, మీకు అండగా ఉండే విధంగా
ఇలా భారతీయ జనతా పార్టీ ఈ మేనిఫెస్టో రూపొందించింది మీ ముందుకు వస్తున్నది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అభివృద్ధి చేసేటువంటి అవకాశం మాకు ఇవ్వండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మేము గతంలో అనేక పార్టీలు ఇదే విధంగా మేనిఫెస్టో రూపొందించినాయి. మొన్న తెలుసు టీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కరు కూడా కనీసము దాని సమస్యలను పరిష్కరించి దాన్ని అమలు చేసిన దాఖలాలు. చివరకు టీఆర్ఎస్ పార్టీ వెబ్సైట్ నుంచి కూడా ప్రజలు ఈ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తే ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, అడ్డగిస్తారు అని చెప్పి భయంతో వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ఇవాళ డిలీట్ చేసిందంటే తీసేసిందంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళకే నమ్మకం లేదు అని చెప్పి విషయాన్ని ఇలా తెలంగాణ భాగ్యనగర ప్రజలకు స్పష్టం చేస్తున్నాం. మేము తప్పకుండా ఇది మీకోసం రూపొందించినటువంటి మేనిఫెస్టో, మార్పు కోసం రూపొందించిన మేనిఫెస్టో. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ మీకోసం రూపొందించినటువంటి మేనిఫెస్టోను గుర్తించడానికి చదవండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ వేదిక ద్వారా భాగ్యనగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించడం జరిగింది. తప్పకుండా మీరందరూ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని చెప్పి అవకాశం ఇస్తారని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీడియా ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగవచ్చు. మైక్ తీసుకెళ్ళండి. మైక్ తీసుకెళ్ళండి. केसीआर का कहना है कि आप बड़े बड़े दिग्गज नेताओं को हैदराबाद में बुला रहे हैं कैंपेन के लिए, तो मोदी जी को क्यों नहीं बुला रहे हैं? और देखा गया है कि बिहार के इलेक्शंस में जब मोदी जी ने कैंपेन किया था तो जो बीजेपी पार्टी का पोजीशन था 2019 में वो 222 सीट थे, वो गिरकर 65 सीट्स हो गए. तो मोदी को क्यों नहीं बुला रहे? और बीजेपी यहाँ तक पहुँच गई है कि वो शायद ट्रम्प को भी बुलाएं कैंपेन के लिए. और एक